రాకాసియాల మింగేసింది. 2 నిండు ప్రాణాలను తలలో కలిపేసుకుంది. విశాఖ జిల్లా పాత గంగవరం బీచ్ని చూడ్డానికి వెళ్లిన వారి ఆనందాలను ఒక్క అల ఛిద్రం చేసి పారేసింది. ఫ్రెండ్షిప్ డే, పైగా ఆదివారం. సరదాగా బీచ్కి వెళదామని ప్లాన్ చేసుకున్నారు 7 స్నేహితులు. అంతా కలిసి పాత గంగవరం బీచ్కి వెళ్లారు. ఫోటోలు దిగారు. చాలాసేపు అక్కడే గడిపారు. ఇక వచ్చేద్దాం అనుకుంటున్న టైంలో చివరి ఫోటో ఒకటి తీసుకుందామని అనుకున్నారు. బీచ్ దగ్గర ఉన్న పెద్ద బండరాయిపై నిలబడి అలా వచ్చే సమయానికి పోజ్ ఇద్దాం అని భావించారు. కానీ జరిగింది వేరు. ఆరుగురు స్నేహితులు ఫోటోలకు పోజులిస్తూ ఉంటే ఇంకొక ఫ్రెండ్ వాటిని కెమెరాల్లో బంధించాడు. అప్పటి వరకు బాగానే ఉన్న సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. రాకాసియాల వారిపైకి దూసుకొచ్చేసింది. బండరాయిని తాకుతూ పైకి లేచి ఒక్కసారిగా వారందరిపై పడింది. ఆ అల తాకిడికి ఆరుగురు కూడా షేక్ అయిపోయారు. వారిలో రామ్ దామోదర్, నీతు నీటిలో కొట్టుకుపోయారు. మిగిలిన వారు ఆ బండరాయిపైనే పడిపోయారు. నీతుని రక్షించడానికి రాము తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ అతను కూడా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. 2 గంటల పాటు నీటిలో ఈదుతూనే ఉన్నాడు. ఒడ్డుకు వచ్చేందుకు శత విధాలా ప్రయత్నించాడు అతను. ఇంకొక వైపు స్నేహితుల ఆర్తనాదాలు, రక్షించండి రక్షించండి అంటూ అరుపులు కేకలు పెట్టడంతో దగ్గరలో ఉన్నవారు పరుగున అక్కడికి వచ్చారు.